ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాదాల చెంతకు వస్తున్నాం. పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ప్రభువా, మీ వాక్యము జీవము గలది. ఈ రాత్రి మేము ధ్యానించబోయే నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. శత్రువులను ప్రేమించుడి అని మీరిచ్చిన గొప్ప ఆజ్ఞను మా హృదయంలో ముద్రించండి. మా మనసులను తెరిచి మీ స్వరమును వినే భాగ్యమును ప్రసాదించండి. ఈ సమయాన్ని మీ కృపకు అప్పగిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనము ధ్యానించబోయే దేవుని వాక్యము, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్న వచనము ప్రకారము లోకపు రీతి ఏమిటంటే, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిని నువ్వు కూడా ద్వేషించు. కాని యేసు క్రీస్తు బోధన అంతకంటే ఉన్నతమైనది. లోకానికి దేవుని బిడ్డలకు మధ్య ఉన్న తేడా ఇదే. మనల్ని ఇబ్బంది పెట్టే వారిని కూడా ప్రేమించడము కష్టమే కావచ్చు, కాని అది దేవుని స్వభావము. సిలువ పైన ఉండి కూడా తనను హింసించే వారి కోసము ప్రార్థించిన క్రీస్తు ప్రేమను మనం ఈ రాత్రి ధ్యానిద్దాం. ప్రియులారా, లేఖనముల ద్వారా సెలవిస్తున్న విషయము మనకు కొంచెము కష్టముగా అనిపించవచ్చు, కొంచెము ఇబ్బందిగానే ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలముగా ఉన్న మనము చేయాల్సింది శత్రువులను ప్రేమించడము, వారి కోసము ప్రార్థించడము. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు బహుశా ఎవరి ద్వారానో బంధింపబడుతున్నావేమో, బాధింపబడుతున్నావేమో, అసహించుకోబడుతున్నావేమో, లేదా నిన్ను వారు బాగా హింసిస్తున్నారేమో. అది నీ కుటుంబ సభ్యులే అయి ఉండొచ్చు, నీ భార్య లేదా నీ భర్త అయి ఉండొచ్చు, నీ కడుపున పుట్టిన బిడ్డలై ఉండొచ్చు, ఇంకా ఎవరైనా అయి ఉండొచ్చు. వారిని గురించి నువ్వు దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నావు. వారు వేసే నిందలు నువ్వు భరించలేక, వారి సూటిపోటి మాటలను సహించలేక, వారు పెడుతున్న హింసను తట్టుకోలేక నువ్వు ప్రార్థిస్తున్నావు. ప్రభువా, నా సమస్యకు పరిష్కారము చూయించు, నాకున్న వేదన నుండి విడిపించు అని. ప్రియులారా, దానికి ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న నా దేవుడిస్తున్న జవాబు ఏంటో తెలుసా? నీవు వారిని ప్రేమించాలి, వారి కోసము ప్రార్థించాలని. ఎందుకండి దేవుడిలా సెలవిస్తున్నాడు అనంటే, మీరు దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉండాలనంటే ఈ విధంగానే చేయాలి. మీరు విశ్వాసులు అని పిలిపించుకోవాలనంటే మన మనసు ఈ విధముగానే ఉండాలి. మనము ఈ లోకానికి మాదిరిగా ఉన్నాము అని మర్చిపోకూడదు. వాక్య భాగములో చెప్పబడి ఉంది కదా, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగును చేస్తున్నారు కదా. మీ సహోదరులకు వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేస్తున్నారు కదా అని. అంటే దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అనంటే, మనం అన్యజనుల వలె ఒక రీతిగా ఉండకూడదు అని. మనము కూడా లోక సంబంధులైన వారి వలె సమానముగా ఉండకూడదని, మనము బైబిల్ తెలియని వారు ఒకే విధముగా మాట్లాడొద్దని, మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు నియమించాడు. దానిని బట్టి మన జీవితాలు ఉండాలి. ప్రియులారా, ఈ లోకములో ఎవరైనా వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా. ఎవరైనా మీకు మంచి బహుమానము ఇస్తే నువ్వు వారికి తిరిగి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని అనుకుంటావు. నీతో ఎవరైనా మంచిగా మాట్లాడితే నీవు కూడా వారితో మంచిగా మాట్లాడుతావు. ఇలా ఉంటే లాభమేమిటి? లోకములో అందరూ చేసే పని ఇదే కదా. మనకు ఏది
ప్రత్యేకత, నీకేమి ఇవ్వలేని వారి కోసము నువ్వేదైనా ఇవ్వగలవా? నువ్వు తిరిగి సహాయము చేయని వారి కోసము నువ్వు సహాయము చేయగలవా? నిన్ను దూషిస్తున్నా, నిన్ను హింసిస్తున్నా, నిన్ను అన్నరాని మాటలు అంటున్నా సరే, వాటిని పట్టించుకోకుండా వారితో ప్రేమగా మాట్లాడే హృదయం నీకుందా? అలా ఉన్నప్పుడే నీవు నిజమైన దేవుని బిడ్డవని అనిపించుకుంటావు. దేవుడు మన శత్రువులను క్షమించమని మాత్రమే అనలేదు, వారిని ప్రేమించండి అనే మాటను ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనుకోవచ్చు, క్షమించడమే మాకు కష్టము కదా బ్రదర్, ఇక ప్రేమను చూపించాలనంటే అదెలా సాధ్యమని. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అదే పని చేస్తున్నాడు గనుక మనల్ని ఆయన చేయమంటున్నాడు. లేఖన భాగములో చెప్పబడింది, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడని. దేవుడు పాపము చేస్తున్నారని వారిని శిక్షించలేదు. అది క్షమాపణైతే వారు బ్రతకడము కోసము వారికి కావలసిన వాటిని అన్నిటినీ ఇస్తున్నాడు. దేవుడు అనుకోలేదు, వారు నేను చెప్పినట్లు జీవించడం లేదు, ఆయుష్ ఇవ్వడమే ఎక్కువ అని. ఆయన ఆలోచించలేదు. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు కూడా. వారు మారు మనసు పొందుకునే వరకు దేవుడు వేచి చూస్తున్నాడు కూడా. కాబట్టి ఈ రాత్రి దేవుణ్ణి తెలుసుకున్న నీవు గ్రహించాల్సింది, జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మనము అందరిలా ఉండకూడదు, మనం అందరిలా ప్రవర్తించకూడదు. ఈ రాత్రి నువ్వు భర్త స్థానంలో ఉన్నా, భార్య స్థానంలో ఉన్నా, తల్లి లేదా తండ్రి స్థానంలో ఉన్నా, లేదా సహోదరుడు స్థానంలో ఉన్నా, నువ్వు చేయాల్సింది వారిని ప్రేమించడము. నిజమే, నిన్ను వారు బాధపరుస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు. వారిని శత్రువులుగా చూడకు, వారిని నీకు విరోధులు అని శాపవచనాలు మాట్లాడకు. వారిని క్షమించి ప్రేమించు. వారి మారు మనసు కొరకు ప్రార్థించు. వారు మారితే నీకు మాత్రమే ఆవేదన తప్పుతుంది అనుకోకు, అనేకులకు వారి వలన కలిగే నష్టము తగ్గుతుంది. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెబుతున్నాడు, మనము మన శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. వారు చేస్తుంది తప్పు అని తెలుసుకునేంత వరకు పట్టు వదలక ప్రార్థిస్తూ మనం ఆయన బిడ్డలము అని వారికి కనపరచాలి. అప్పుడు నీవు యేసయ్య బిడ్డవు అని అనిపించుకుంటావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మనము నేర్చుకున్న వాక్యం ఒకటే, ప్రేమ అనేది ఒక భావన మాత్రమే కాదు, అది మనము తీసుకునే ఒక నిర్ణయము. మనుషుల్ని ప్రేమించే వారిని ప్రేమించడము సహజము, కానీ మనల్ని గాయపరిచే వారిని ప్రేమించడము దైవికము. మనం ఇతరులను క్షమించినప్పుడే దేవుని క్షమాపణను మనము పరిపూర్ణముగా అనుభవించగలము. ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మీరు నిద్రపోకముందు మీ హృదయములో ఎవరి మీదైనా అసూయ, కోపము లేదా పగ ఉంటే వాటన్నిటినీ దేవుని పాదాల చెంత వదిలేయండి. మిమ్మల్ని హింసించే వారి కోసము ఒక్క నిమిషము మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అప్పుడు దేవుడిచ్చే ఆశ్చర్యకరమైన శాంతి మీ హృదయాలను నింపుతుంది. ఈ వాక్యము మీలో క్రియ చేసి మిమ్మల్ని క్రీస్తు వలె మార్చాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మీకు మంచి నిద్రను, నెమ్మదిని ప్రసాదించులాగున కొన్ని నిమిషాలు మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి లేదా మీ కుడి హస్తాన్ని మీ హృదయంపై ఉంచుకొని దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు స్తుతి ఆరాధన చేద్దాం. నిన్ను గాయపరచిన వారిని ప్రేమించుమన్నావు, నిన్ను హింసించే వారిని దీవించుమన్నావు. నా వల్ల కాదయ్యా,
నా శక్తి చాలదయ్యా, నీ ప్రేమను నాలో నింపి నన్ను నీలా మార్చుమయ్యా. ఓ యేసయ్యా, నా బైరమా, నిన్ను గాయపరచిన వారిని ప్రేమించుమన్నావు, నిన్ను హింసించే వారిని సిలువపై నీవు ఉన్నావు, నిన్ను కొట్టిన వారు ఉన్నారు, అయిన వారిని చూసి తండ్రి క్షమించు అన్నావు. అపరాధులమైన మమ్ము ప్రేమించినావు తండ్రి, నీ పోలికలా నన్ను మలచుము నా తండ్రి. శత్రువును సైతం సోదరునిగా చూసే మనసివి, ద్వేషమున్న చోట నీ ప్రేమను పండించు, నీవే నా ఆధారము, నీవే నా ప్రాణము. యేసయ్యా, నా యేసయ్యా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ హృదయములో ఎవరి పట్లైన ద్వేషము ఉంటే ఈ క్షణములో దాన్ని వదిలేయి. వారిని క్షమించే ప్రయత్నమిచ్చే, వారి కొరకు ప్రార్థించే ప్రయత్నమిచ్చే, వారిని దీవించే ప్రయత్నమిచ్చే. అటువంటి మనస్సు మనకుండులాగున దేవుడు మనల్ని ఆ రకముగా మార్చలాగున ఈ క్షణం ఈ మాటలు వింటున్న మీరు నాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా. మా యొక్క శత్రువులను ప్రేమించమని, వారి కొరకు ప్రార్థించమని అయ్యా లేఖనము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీ బిడ్డలుగా ఉన్న మేము చేయాల్సినటువంటి పని శత్రువులను ప్రేమించడము, వారి కొరకు ప్రార్థించడమని. వారి కొరకు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క మనస్సు మారుతుందని తండ్రి, వారు రక్షణలోనికి వచ్చి ప్రభువా నీ నామాన్ని మహిమపరుస్తారని, అంత మాత్రమే కాకుండా వారి ద్వారా కలిగే నష్టాలు కూడా తగ్గుతాయని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికున్న కష్టాలు, వారికున్న శ్రమలు, వారికున్న శోధనలన్నిటిని కూడా విడుదలను అనుగ్రహించండి. తండ్రి, మీరే మీ యొక్క కృపచేత వారందరినీ జ్ఞాపకము చేసుకుని వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహించమని
మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. ఆ రీతిగానే తండ్రి, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. దేవ, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. ప్రభువ, ప్రాముఖ్యంగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. అయా, కుడికి గాని జడముకు గాని బిడ్డలు తొలగిపోకుండా బిడ్డలు చేపట్టి ముందుకు నడిపించండి. దేవారీతిగానే కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి అయా పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాల్లో పనిచేయడానికి వారికి అవసరమైన అనుమతులు లేక నా తండ్రి ఇదిగో వారు ఎవరికి కనబడకుండా అక్కడే ఉంటూ నా తండ్రి కష్టాలు అనుభవిస్తూ ఉండగా నా తండ్రి, ప్రతి బిడ్డకు వారున్న దేశంలో పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లభించలాగున కృప చూపండి తండ్రి. వారి చేతుల కష్టారితమును ఆశీర్వదించండి. వారున్న స్థలంలో వారు నీకు నమ్మకమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి. వారి యజమానులతో మీరు మాట్లాడండి. అయా, వారి హృదయాలను కదిలించండి. బిడ్డల చేతుల కష్టార్యతము రెండంతలుగా ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. గర్భఫలము లేని ప్రతి బిడ్డను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డల గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆర్థిక బంధకము నుంచి, ప్రతి అప్పుల భారము నుంచి విడిపించి బిడ్డలకు శాంతి, సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండి. ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటినీ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గము వైపు నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరుండండి, మాట్లాడండి, కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరైన సంబంధాలు రాక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ గాఢంధకరమైన చీకటిలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. దేవా, ప్రతి దినము వారు క్రమము తప్పక వాగ్దానాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నగా వాటన్నిటిని ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి అయ్యా, వారి జీవితాలలో సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.